గలిగాము, ఆరాధించగలిగాము. మరొక్కసారి దేవుని యొక్క నిత్య జీవపు మాటలు వినటానికి గాను దేవుడు కృప చూపించినాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొక్కసారి మరి మన ప్రశస్త సహోదరులు దేవుని దాసులు శ్యామ్ పాస్టర్ గారు మన మధ్యన ఉన్నారు. మరి మరొక్కసారి మన మధ్యన ఉండటాన్ని బట్టి మరి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మరొక్కసారి దేవుడు మరి తన దాసులను మరి మరుగు చేసుకొని మనతో బలంగా మాట్లాడలాగున చిన్న ప్రార్థన కలిగి ఉండండి. మరి ఎవరు ఇక్కడ నిలబడుతున్నారనేది కాదు, కానీ మరి మాట్లాడవలసిన వాడు మన దేవుడు అయి ఉన్నాడు. ఆయన రంగం మీదకి వచ్చినప్పుడు మన హృదయాలు తాకబడతాయి, మన జీవితాలు మార్చబడతాయి, మన జీవితాలు ఉజ్జీవపరచబడతాయి. కనుక దేవుడే తన దాసులను మరుగు చేసుకొని తన బోరగా వాడుకొనులాగున మరి చిన్న ప్రార్థన కలిగి ఉందాము. ఈ సమయాన్ని నేరుగా పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. మరి ముందుకు వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క శుభములు, నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మీ మధ్యలో ఇలాగ నిలబడే కృపను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుడిని స్తుతిస్తున్నాను, దేవుడి నామాన్ని ఘనపరుస్తున్నాను. మనందరం మరొకసారి ఇలాగ సమావేశమై దేవుడి సన్నిధిలో కూడుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతో దేవునికి రుణస్థులము. మరి మనము నిలబడి ఉండగానే దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి ఆదికాండం 35వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువ, జీవం కలిగిన మా యేసుక్రీస్తు ప్రభుని పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకొంచున్నాం. ఈ రాత్రి ఇలాగ కూడుకొని సమావేశమై నిన్ను కీర్తించి ఘనపరచుటకునిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. అలాగే మరి నీ యొక్క సన్నిధిలో మేమందరము సమావేశమై ఉండగా నిశ్చయముగా మేము పాటలు పాడుతున్నప్పుడు నిన్ను ఆరాధిస్తున్నప్పుడే మా మధ్యలోనూ ఉన్నావని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఎక్కడ 2-3 ఉంటేనే అక్కడ ఉంటానన్నావు. మేము సమాజముగా అనేక మంది ఇక్కడ కూడుకొని నేను స్తుతిస్తుండగా ప్రభువ, ఖచ్చితంగా నీవు మా మధ్యలో ఉన్న దేవుడవు నాయన. మరి దీని ఆలయము నీది, ప్రజలు నీవారు, మీరు నీ ఆత్మతో నింపే దేవుడవు, మీరు మీ ప్రజల మధ్య సంచరించే దేవుడవు. వారి పైన కాదు, వారితో కాదు, వారి లోపలికి వస్తానని చెప్పిన దేవుడవు. ఆ కృపతో మమ్మల్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ చదువుకున్న ఈ యొక్క వాక్య భాగాన్ని మా వినికిడిలో మా కొరకు దీవించి ఆశీర్వదించి మాకు విరచి వడ్డించమని, నిశ్చయముగా ఈ చివరి కాలంలో జీవిస్తున్న మాకు నువ్వు ఇచ్చిన వర్తమాన ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిశ్చయముగా ఈ యొక్క కొద్దిసేపు నీ మాటలు వినగలుగున్నట్లు నాయన వినగల చెవిని గ్రహించే ఆత్మ అభిషేకాన్ని మాకు దయచేయమని,
మమ్మల్ని మేము నీ హస్తాలకు సమర్పించుకుంటూ అల్పుణ్ణు అయోగ్యునైన నన్ను కూడా ప్రక్కకు త్రోసివేసుకుంటూ నీ చేతులకు నేను సమర్పణ చేసుకుంటూ కొద్దిసేపు నీ మాటలు మేము ధ్యానిస్తున్నప్పుడు నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయండి, మమ్మల్ని ఉజ్జీవపరచండి నాయన, మమ్మల్ని ఉత్సాహపరచండి, బలవంతులుగా చేయండి, బలపరచండి తండ్రి. మాలో ఉన్నటువంటి బలహీనతలను, నిరుత్సాహాలను, సమస్యలను, మొదలగు కార్యాలను త్రోసివేయండి ప్రభువానికి స్తోత్రములు. ఎన్ని వచ్చినప్పటికీ ప్రభువా బలమైనటువంటి నాయన మరి నీ విశ్వాసంతో ప్రభు మేము నిలబడగలిగినట్లు కృప చూపమని ప్రార్థిస్తూ చదువుకున్న వాక్యాన్ని మీ హస్తాలకు సమర్పించుకుంటూ మేము నీ హస్తాలకు సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని కార్యాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు కృప చూపునుగాక. మరి కొన్ని రోజులుగా మనం కొన్ని కార్యాలను, యాకోబు యొక్క జీవితంలోని కొన్ని కార్యాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. మరి నిశ్చయముగా యాకోబు మరి తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక కార్యాన్ని మనం చూస్తున్నాము. మరి వారి యొక్క తమ వద్దనున్నటువంటి విగ్రహాలను, మరి ఆభరణములను, వాటన్నిటినీ యాకోబునకు ఇచ్చినప్పుడు యాకోబు వాటిని ఎక్కడ దాచిపెట్టాడు? మస్తకి వృక్షము క్రింద దాచిపెట్టెను అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే మనం చూసినట్లయితే మరి ఈ మస్తకి వృక్షం అనేది బైబిల్ గ్రంథంలో ఒక ప్రాధాన్యతను వహిస్తుంది. మరి అన్ని వృక్షముల కంటే మరి ఒక శ్రేష్టమైనటువంటి వృక్షాల్లో ఇది కూడా ఒక వృక్షముగా తెలియజేయబడతా ఉంది. ప్రాముఖ్యంగా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి ఇశ్రాయేలీలకి 3 రకాల చెట్లు చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఒకటి అంజూరపు చెట్టు, 2 ద్రాక్ష చెట్టు, 3 ఒలీవల చెట్టు. ఈ 3 ఇశ్రాయేలుకి చాలా ప్రాధాన్యతను ఇశ్రాయేల్ యొక్క జీవితానికి ప్రాధాన్యతను వహిస్తున్నటువంటి 3 రకాల చెట్లు ఇవి. మరి ఇశ్రాయేలుకే ఈ 3 చెట్లు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చెట్లు. మరి ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో మరొక చెట్టును మనం చూస్తున్నాము. అది మస్తకి వృక్షము. చూడండి, ఇప్పటి వరకు దాదాపుగా మనం ఒక 4-5 ప్రసంగాలు మనం వింటున్నాము. యాకోబు జీవితంలో జరిగినటువంటి కార్యాలను మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. మరి యాకోబు జీవితంలో అనేకమైన సంఘటనలను మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆ దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చూసినట్లయితే ఆ ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక మనం చదివితే ఆ ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎన్నో అధ్యాయం? 11వ అధ్యాయం. మరి ఆ 11వ అధ్యాయంలో హేబేలు మొదలుకొని ఎంతమంది అయితే విశ్వాస వీరులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఈ యొక్క పట్టికలో రాయబడ్డాయి. చూడండి, యేసు ప్రభువు ఉన్నప్పుడు ఆయనతో పాటు విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, ఇంకా తదితర ప్రజలు యేసుక్రీస్తుతో పాటు కలిసి ఉన్నారు. అయితే ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే ఈ 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరులే. అవిశ్వాసులు కానీ, వేషధారులు కానీ, ఇంకా తదితర ప్రజలు 11వ అధ్యాయంలో కనబడరు. అంటే ఈ ఏప్రిల్కి రాసిన పత్రిక ఎంత శ్రేష్టమైందో మనం చూడండి. ఇక విశ్వాస వీరులు తప్ప, విశ్వాసుల పేర్లు తప్ప ఇక మరి ఎవరి పేర్లు అక్కడ కనపడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, మనం చూసినట్టయితే నిశ్చయంగా ఈ ఒక దేవుని యొక్క గ్రంథంలో
ఆయన యొక్క ప్రజల పేర్లు ఎలా రాయబడ్డాయో మరి 11వ అధ్యాయంలో కూడా మరి విశ్వాసుల యొక్క పేర్లు ఈ హెబ్రీయులకు రాసిన గ్రంథంలో ఈ 11వ అధ్యాయంలో ఈ గ్రంథంలో రాయబడ్డాయి. హల్లెలూయా. అయితే దేవుని యొక్క గ్రంథం ఉంది, ఒకటి జీవ గ్రంథం, మరొకటి గొర్రెపిల్ల జీవ గ్రంథం. చూడండి, గొర్రెపిల్ల జీవ గ్రంథం అన్నా జీవ గ్రంథం అన్నా రెండు ఒకటే. కానీ అయితే ఈ రెండిటిని రెండు పార్ట్లుగా విభజించబడింది. ఒకటి జీవ గ్రంథం, మరొకటి గొర్రెపిల్ల జీవ గ్రంథం. రెండు విధాలుగా దీన్ని చెప్పబడుతుంది. అయితే దీంట్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, జీవ గ్రంథములో అనేక మంది పేర్లు ఉంటాయి. అయితే ఈ జీవ గ్రంథంలో ఉన్నటువంటి ఆ లిస్టులో కొంతమంది పేర్లు చేర్చలేము, కానీ కొట్టివేయడం మాత్రం జరుగుద్ది, లిఖించడం మాత్రం జరగదు. అయితే మరొక గ్రంథం ఉంది అని చెప్పుకున్నాం కదా, అదే దేవుని గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఆ గ్రంథంలో ఉన్న పేర్లను కొట్టివేయడం జరగదు, ఇక చేర్చడం కూడా జరగదు. ఇక ఆ పుస్తకంలో కానీ పేర్లుంటే, చూడండి, మన హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మరి అనేక మంది విశ్వాస వీరుల యొక్క పేర్లు మనం చూస్తున్నాం. కానీ ఆ గ్రంథంలో మరి ఆ పేర్లను చదువుతుంటున్నప్పుడు వాళ్ళ యొక్క విశ్వాసం ఎలాగో గడిచిందో, ఎలాగూ జీవించారో, ఎలాగూ వాళ్ళు వాళ్ళ యొక్క యాత్ర జరిగిందో సింపుల్గా అపోస్తుడైన పౌలు విశ్వాస వీరులైనటువంటి వారి జాబితాను బయట పెడతా ఉన్నాడు. అయితే వారిలో మరి యాకోబుని గురించి, అబ్రహాముని గురించి, యాకోబుని గురించి, ఇస్సాకుని గురించి ఇంకా నేనేమి చెప్పుదును అంటే ఇంకా చాలామంది 11వ అధ్యాయంలో ఉన్నారు. అయితే నాకు సమయం లేదు కనుక నేను వాటిని రాయడం లేదని చెప్పేసి ఆయన ఆ యొక్క 11వ అధ్యాయాన్ని గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి యాకోబు యొక్క జీవితాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి యాకోబు యొక్క జీవితంలో మరి జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనము కొన్ని వరుసగా కొన్ని కార్యాలను చెప్పుకుంటూ వచ్చాము. అయితే ఈ రాత్రి కొన్ని కార్యాలను మనం ధ్యానం చేసుకుందాం, కొన్ని కార్యాలను మనం చూద్దాం. హల్లెలూయా. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మరి దేవుని యొక్క వర్తమానాన్ని కానీ మీరు గమనించినట్లయితే, యాకోబు జీవించుచున్న కాలంలో అబ్రహాము కూడా జీవించి ఉన్నాడు. యాకోబు జీవించిన కాలంలో అబ్రహాము కూడా కలిసే ఉన్నాడు. ఆయన చూడండి, అబ్రహాముకి 100 సంవత్సరాలు ఇస్సాకు వచ్చాడు. తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఇస్సాకుకి వివాహమైంది. ఆ తర్వాత అబ్రహాము యొక్క జీవితంలో 160వ సంవత్సరం గురించి రాయబడింది. అయితే అబ్రహాము దరిదాపుగా 175 సంవత్సరాలు మరి ఆయన జీవిత యాత్రలో ఉంటున్నప్పుడు యాకోబు ఆ చివరి ఘట్టంలో అబ్రహాము యొక్క జీవితం ముగింపులో యాకోబు ఉండున్నాడు. అంటే యాకోబుతో అబ్రహాము సంభాషణ చేసి ఉన్నాడు, యాకోబుతో మాట్లాడాడు, యాకోబుతో కొన్ని కార్యాలు పంచుకున్నాడు. దీన్ని మీరు వర్తమానాన్ని కానీ చదివితే, క్షుణ్ణంగా జాగ్రత్తగా చదివితే అక్కడ కొన్ని విషయాలు మనకు బయలుపడతా ఉంటాయి. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మీరు గమనించండి, మన ప్రవక్త ఏమంటున్నాడంటే, చూడండి, అబ్రహాం యొక్క లైఫ్ 100 సంవత్సరాలు ఒక దశ, 60 సంవత్సరాలు ఒక దశ, 15 సంవత్సరాలు అనేది మరొక దశ. మరి అబ్రహాం యొక్క జీవితాన్ని, ఆయన వయసును 3 భాగాలుగా చేస్తే, ఒకటి 100 సంవత్సరాలు, మరొకటి 60 సంవత్సరాలు, ఒకటి చివరిలో
15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలను కానీ మీరు గమనించినట్లయితే 100 సంవత్సరాలకు ఇస్సాకు వచ్చాడు. 60వ సంవత్సరంలో మరి ఇస్సాకుకి వివాహం చేయబడింది. ఆ తర్వాత రెబ్కా ఇంటికి రెబ్కా ఆ యొక్క గృహానికి తీసుకొని పోవడం మనం చూస్తున్నాము. తదితర కార్యాలు మనం చూసినప్పుడు మరలా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు ముగ్గురు కూడా గుడారాల్లో జీవించారని దేవుని వాక్యం చెప్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 100వ సంవత్సరం గురించి రాయబడింది. ఆయన 60వ సంవత్సరం రెండవ భాగంలో ఏం జరిగిందో మనం చూస్తాము. కానీ చివరి 15 సంవత్సరాల్లో ఏం జరిగిందో బైబిల్లో కొంచెం మనకు తెలియజేయడం లేదు. అంటే ఈ చివరి 15 సంవత్సరాల్లో ఒక గొప్ప కార్యము మనం చూడగలము. అదేంటంటే ఈ 15 సంవత్సరాల జీవితం ముగింపు, 15 సంవత్సరాల జీవితము ఏం చేయబడుతుందంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు కలిసే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని వాక్యాన్ని కానీ మనం గమనించినట్టయితే మరి ఆదాము జీవించినటువంటి కాలం, ఆదాము నుండి 7వ వాడైన హానోకు మరి ఉన్నంత వరకు ఆదాము ఉన్నాడు. ఆదాము అలాగే నోవాహు వాళ్ళు ఆ బైబిల్ గ్రంథం మనం చూస్తాం. అయితే ఆదాము హానోకుతో కలిసి జీవించినటువంటి సమయంలో పాపమును అంటే ఆ యొక్క వృక్ష ఫలాన్ని తినేదానికి ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగుందో, వారి యొక్క జీవితం అంతా ఎలాగుందో అబ్రహాము ఆదాము వివరించాడు. ఆ వివరించిన వివరణ అంతా కూడా హానోకు విన్నాడు. దాన్ని ఆయన చెప్పాడు, మేము చనిపోయినా చనిపోతాం, మేము మరణిస్తాం, కానీ హనోకు నువ్వు మాత్రం నువ్వు మరణించవు, నువ్వు చచ్చిపోవు, నువ్వు చనిపోవు, నువ్వు మరణము రుచి చూడవు అని ఆ స్వాస్థ్యమును గురించి, ఆ హక్కుపత్రాన్ని గురించి ఏ విధంగా పొందుకున్నాడో, ఏ విధంగా పోగొట్టుకున్నాడో అయితే అదంతా కూడా వివరించాడు ఆ యొక్క హనోకుకి. అందుకనే హనోకు మరణమును చూడకుండా అతడు దేవునితో కొనిపోబడెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాము యొక్క జీవితంలో కూడా ఏం జరిగిందంటే యాకోబును ఎలా పుడతాడో, యాకోబును గురించిన ప్రవచనం అబ్రహాముకు తెలుసు, ఆ యొక్క ఇస్సాకునకు తెలుసు, అలాగే రెబ్కాకి కూడా తెలుసు. ఎందుకంటే ప్రవచనం అనేది ముందే వాళ్ళకు తెలుసు. అయితే ఆ ప్రవచన ప్రకారంగా ఏం జరుగుతుందో యాకోబునికి అబ్రహాము ముందుగానే ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని గురించి సంపూర్ణంగా వివరించి ఉన్నాడు. దాన్ని తెలుసుకొని ఉన్నాడు, దాన్ని మదిలో పెట్టుకొని ఉన్నాడు. యాకోబు, ఇదిగో నీవు జ్యేష్ఠత్వాన్ని పొందుకుంటావు, ఎందుకంటే నీ మీద దేవుని యొక్క హస్తం ఉంది, దేవుని కృప ఉంది. అందుకని యాకోబు అనగా కృప అని అర్థం. కాబట్టి నువ్వు కృప పొందిన వాడివి అని చెప్పి అంతా కూడా వివరించాడు. ఒకవేళ ఏమని చెప్పాలంటే తన జీవితాన్ని కూడా యాకోబునకు క్షుణ్ణంగా వివరించాడు. ఇదిగో దేవుడు నన్ను ఎలా పిలిచాడు, ఎలా రమ్మన్నాడు, అలాగే మీ మామను వెంట పెట్టుకొని నేను వచ్చాను, ఇలాగో నేనే కాకుండా నాతో పాటు మీ చిన్న మామ, మీ చిన్న తాత వాళ్ళు కూడా వచ్చేసారు, ఇలా జరిగింది. అయితే సింధూర వృక్షం దగ్గరికి నేను ఉన్నాను. అయితే నేను ఎన్నో శ్రమలను ఓర్చాను, శోధనలు ఎదుర్కొన్నాను, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను, ఎన్నో కార్యాలు నా జీవితంలో జరిగినాయి. అయితే నేను ఒకరోజు సింధూర వృక్షం దగ్గర ఉన్నప్పుడు దేవుడే దిగివచ్చి నాతో మాట్లాడాడు. నేను ఆయన చూశాను. ఆయన్ని చూడండి, దేవుణ్ణి చూసి ఎవడు ఎప్పుడు బతకలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన్ను తాను ఎన్మార్పుగా చేసుకొని ప్రత్యక్షమయ్యాడు.
దేవునికి స్తోత్రం. ఆయన ఆ విధంగా కనపడ్డాడు. ఆయన కనపడినటువంటి ఆయన అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముతో ఆయనే దేవుడే మాట్లాడాడని చెప్పడానికి ఒక రూపాన్ని బట్టి అబ్రహాము నమ్మలేదు. కానీ అక్కడ దిగి వచ్చినటువంటి ఆయన మాట్లాడిన స్వరాన్ని బట్టి దేవుడని గుర్తించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శరీరాన్ని బట్టి కాదు, కానీ వాయిస్ను బట్టి, వాయిస్ స్వరాన్ని బట్టి, వాక్కును బట్టి, వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు చెప్పాడు, మేము పండు వృద్ధులం. మీ మామకి దరిదాపుగా 89 సంవత్సరాలు, నాకేమో 99 సంవత్సరాలు. ఆయన అప్పుడు నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన 28 రోజుల లోపు మా శరీరాలు మార్చబడ్డాయి. మేము యవనస్తులుగా మారాము. మరి మీ తండ్రిని మేము పొందుకున్నాము, ఇస్సాకును మేము కన్నాము. అయితే మేము చచ్చిపోతాం, మేము చనిపోతాం. కానీ యాకోబు, నీ యొక్క జీవితంలో మరి ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకుంటావు, హక్కుపత్రాన్ని పొందుకుంటావు, విజయశీలుడు అవుతావు. మరి ఆ యొక్క హక్కుపత్రం అంతటిని గురించి అబ్రహాము ఆ యొక్క యాకోబుకు వివరించినటువంటి సన్నివేశాన్ని ప్రోక్త చెప్తున్నాడు. హల్లెలూయా. అలాగే అబ్రహాము స్థానంలో మనకు విలియం బ్రన్నాం గారు ఉన్నారు. తర్వాత యాకోబు స్థానంలో శ్రీమతి కృప పొందిన యేసుక్రీస్తు భార్య ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి విలియం బ్రన్నాం ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆయన 65లోనే వెళ్ళిపోయాడు. అయితే ఈరోజు అబ్రహాము యాకోబుతో ఎలాగో మాట్లాడుతున్నాడో, విలియం బ్రన్నాము వధువుతో యాకోబుతో అబ్రహాం మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. నిజమేనంటారా? అది ఎక్కడ సార్, 65లో చచ్చిపోయాడు నువ్వే చెబుతున్నావు, మళ్ళా బ్రన్నాం గారు మనతో మాట్లాడుతున్నాడు అని చెబుతున్నావు. నిజమేనంటారా? ఎలా మాట్లాడుతున్నాడు? టేప్స్ ద్వారా, ఈ బుక్స్ ద్వారా వధువుకి ఏం చెప్తున్నాడు? హల్లెలూయా. ఆ జ్యేష్ఠత్వాన్ని గురించి, ఆ స్వాస్థ్యాన్ని గురించి, ఆ ఎత్తబట్టుని గురించి, ఆ రూపాంతరం గురించి అబ్రహాము ఎలాగైతే తన జీవితంలో జరిగిన రూపాంతర కార్యాన్ని చెప్తున్నాడో, అలాగే బ్రహ్నాం యొక్క వర్తమానము, టేప్స్, ఈ బుక్స్, ఈ వర్తమానం స్వాస్థ్యాన్ని గురించి చెబుతుంది, రూపాంతరం గురించి చెబుతుంది, శరీర మార్పుల గురించి చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హనోకు, నువ్వు మట్టికి పోవు, మట్టిలో నువ్వు పాతి పెట్టబడు, నువ్వు ర్యాప్చర్ అయిపోతావు, నీ శరీరం మార్పు చెందుద్ది. ఈరోజు బ్రహ్నాం వర్తమానం కూడా ఈ చివరి కాలంలో ఉన్న వధువుతో మాట్లాడుతుంది. ఓ వధువా, ఓ శ్రీమతి యేసుక్రీస్తు భార్య, మీరు చనిపోరు, మీరు మట్టికి మట్టెవరు. మీ మట్టి దేహము ఆనోకు వలె మహిమగా మార్చబడుతుంది. మీ మట్టి దేహమును, మృతతుల్యమైన దేహాన్ని, అబ్రహాము యొక్క శరీరాన్ని తిరిగి వృద్ధాప్యములో ఉన్న శరీరాన్ని యవనస్తులుగా ఎలా మార్చాడో, ఓ వధువా, మీ దేహాన్ని కూడా 18-20 సంవత్సరాల వయసులోకి మార్చాడని చెప్పాడా బ్రహ్నాం గారు? హల్లెలూయా. 18 సంవత్సరాల వయసులో బిడ్డను చూశాడా? 18 సంవత్సరాల వయసులో ఉన్న తన భార్యను చూశాడా? అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల వేల మంది వచ్చి, బ్రహ్నాం, మీ వర్తమానం ద్వారా మేము ఉన్నామని చెప్పారా లేదా? ఎన్నో 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ ఆత్మ దేహాలు, ఆ మార్పు చెందిన దేహాలు, ఆ వర్తమానం కింద ఉన్నటువంటి వాళ్ళు ఎలా మార్పు చెంది 20 సంవత్సరాల వయసులో ఉన్నారు? వర్తమానం చెప్పిందా లేదా? రుజువు చేశాడా లేదా? బ్రహ్నాము కూడా ఆ యొక్క దర్శనంలోనికి వెళ్ళి చూశాడా లేదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ టేప్స్, ఆ యొక్క బుక్స్ అబ్రహాముతో యాకోబుతో ఎలా మాట్లాడాడు, ఆదాము హనోకుతో ఎలా మాట్లాడాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆదాము యొక్క చెప్పినటువంటి ఆ సన్నివేశం హానోకును దేవునితో నడుచుచు దేవుడు అతన్ని కొనిపోయేటట్టుగా చేసింది. ఆదాము చెప్పాడు, మేము పాపం చేశాం, మేము కొంతకాలమే బతుకుతాం, కానీ నువ్వు చచ్చిపోవు, మేము చచ్చిపోతాం, మా శరీరం మట్టికి మట్టి అవుతుంది, కానీ నీ దేహం మాత్రం మార్పు చెందుద్ది.
దేవునికి స్తోత్రం. అదే సమయంలో నోవాహు కూడా ఉన్నాడు. నోవాహు ఆనోకును గమనిస్తూ ఉన్నాడు. ఆనోకు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో నోవాహు వాడగట్టడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నోవాహు వెళ్ళిపోతున్న సమయంలో ఆ యొక్క నోవాహు యొక్క ప్రభావము అబ్రహాంపై పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా మరి ఆ జన్మ హక్కును గురించి, స్వాస్థ్యమును గురించి, హక్కుపత్రాన్ని గురించి, ఆ 7 సీల్స్ను గురించి నిజంగా ఈరోజు వధువుతో విలియం బ్రన్నాం యొక్క వర్తమానం, దేవుడు పంపినటువంటి ఆ వర్తమానం ఈరోజు వధువుతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి యాకోబు యొక్క జీవితంలో ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఏంటయ్యా అనంటే, కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కొన్ని వాక్యపు వరుసల మధ్యలో కొన్ని సంగతులు దాయబడ్డాయి. ఆ దాయబడిన సంగతుల్నే దేవుడు ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా అనేకమైనటువంటి కార్యాలను ఆయన తెలియజేస్తున్నాడు. నేను ఒక సంఘటనను మీకు చదివి చెప్తాను. ఒక వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడంటే, చూడండి, నేను ఒక పేరాను ఇక్కడ రాసుకొని ఉన్నాను, నేను చదువుతున్నాను దాన్ని. గతించిన దుష్ట దినాలలో వినాశనం వచ్చు ముందు దేవుని సువార్తను ప్రకటించుటకు సామాన్యమగు దీనుడగు మరి లోక జ్ఞానము అంతా లేని దేవుని మాటకు లోబడే హృదయము గల నోవాహు అనే వ్యక్తి కలిగి ఉండెను. దేవుడు నోవాహు మరియు ఆనోకు ఒకే సమయములో బోధించిరి. నోవాహు ఆనోకు బోధించుచున్న దినములు గమనించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మూడు సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదాము, హానోకు, నోవాహు. నోవాహు యొక్క ప్రభావము అబ్రాహాముపై పడుట, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అలాగే ఈ చివరి దినాల్లో బలిష్ఠుడైన దూతగా దేవుడు దిగి రావడం, ప్రవక్తను ఆయన మేఘంలోనికి కొనిపోవడం, 7 ముద్రల ప్రత్యక్షతను తేవడం, ఆ యొక్క వర్తమానాన్ని జెఫర్సన్ విల్లో బోధించడం, ఆ బోధించినటువంటి ఆ యొక్క వర్తమానము అది ప్రపంచవ్యాప్తంగా మరి టేప్స్ రూపంలో, బుక్స్ రూపంలో అది ప్రయాణం చేస్తూనే ఉంది ఇప్పటికి కూడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ యొక్క నోవాహు, అబ్రహాము యొక్క వర్తమానం, అలాగే బ్రహ్మహాము యొక్క వర్తమానం. దేవునికి స్తోత్రం. 6 అక్షరాలు కలిగినటువంటి అబ్రామును 7 అక్షరాలు కలిగిన అబ్రహాముగా మార్చాడు ఆయన. 6 అక్షరాలు కలిగిన అబ్రాహామును ఆయన 7 అక్షరాలు కలిగిన బ్రహ్మహాముగా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ చివరి కాలంలో కూడా మనతో మరి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఒక వర్తమానం మనతో మాట్లాడుతుంది. ఒక వర్తమానం మనల్ని పురికొల్పుతుంది. ఒక వర్తమానాన్ని మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. ఒక వర్తమానం మనల్ని ఉజ్జీవపరుస్తుంది. ఒక వర్తమానము ఒక మంచి సమయం కోసం మనల్ని సిద్ధం చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకి చివరి కాలంలో అనుగ్రహించి ఉన్నాడు. సరే, మనం చూసినట్లయితే మరి యాకోబు యొక్క జీవితంలో మరి ఒక సంఘటన గురించి మీతో మాట్లాడి కొద్దిసేపు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, యాకోబు యొక్క జీవితంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను, చెవు పోగులను, ముక్కు పోగులను,
అలాగే వాళ్ళకున్నటువంటి ఆభరణాలన్నిటినీ, అలాగే వారి దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలన్నిటినీ యాకోబునకు అప్పగింపగా యాకోబు ఏం చేశాడు? ఎస్బీఐలు పెట్టాడా? హెచ్డిఎఫ్సి బ్యాంకులో పెట్టాడా? ఇప్పుడు అందరూ బంగారం ఎక్కడ పెడుతున్నారు? వస్తువులన్నీ ఎక్కడ దాచిపెడతారు? బ్యాంకుల్లో దాచిపెడతారు. ముత్తూట్ ఫైనాన్స్లో దాచిపెట్టుకొని డబ్బులు తెచ్చుకుంటారు. ఇంకా తదితర ప్రాంతాల్లో దాచిపెడతారు. ఇదేమి కర్మరా బాబు! ఈయన చెట్టు కింద దాచిపెట్టడం ఏంటి? ఎంత చిత్రం, ఎంత కదా! వడ్డీ కన్నా ఇచ్చుకోవాలి డబ్బులు. బ్యాంకులోన్నా దాచుకోవాలి. 10 రూపాయలన్నా 100 రూపాయలకి ఎంతో కొంత పర్సెంటేజ్ వస్తుంది. అక్కడ దాచిపెట్టుకోవాలి. ఈ మస్తకి వృక్షం కింద పాతి పెడితే ఏమొస్తుంది? దేవునికి స్తోత్రం. చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో కానీ మీరు చూసినట్లయితే మరి 18వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని చెప్తుంది దేవుని వాక్యము? చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని కనుక గమనిస్తే ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎక్కడికి వచ్చున్నాడు అబ్రహాం? గుడారము. ద్వారం అంటే గుమ్మం మీదకి వచ్చున్నాడు. కొన్నిసార్లు ఆడవాళ్ళు కూర్చునేది ఎక్కడ? మగవాళ్ళు కూర్చొని చూడండి ఒకసారి. ఏమో మీరు ఎప్పుడు మగవాళ్ళు గుమ్మం మీద కూర్చుంటే మీరు ఏమంటారు? ఆడతానులా గుమ్మం మీద కూర్చున్నావు ఏంటరా బాబు అంటే, గుమ్మం మీద కూర్చునేది ఎవరండి? గుమ్మం మీద కూర్చునేది ఆడవాళ్ళు. మరి ఈ గుమ్మం మీద కూర్చుంది ఎవరు? అబ్రహాము గుమ్మం మీద కూర్చున్నాడు. అది ఎండవేళ. అది ఎక్కడ? మమ్రే దగ్గర. మమ్రే అనగా దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చూస్తే శక్తి లేక బలము. మమ్రే అనగా అర్థం ఏంటి? శక్తి లేక బలం. చూడండి, ఇప్పటికే 99 సంవత్సరాలప్పుడు బలం లేదు, శక్తి లేదు, అవయవాలన్నీ ఉడికిపోయినాయి. మృతతుల్యుడు అంటే చావుకి దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చున్నాడు? మమ్రే దగ్గరకు వచ్చున్నాడు. మమ్రే ఏంటిది? శక్తి. మమ్రే ఏంటిది? బలము. ఈ బలము లేనివాడు, ఈ శక్తి లేనివాడు, ఈ మృతతుల్యుడు శక్తినిచ్చే ప్రదేశంలో కూర్చున్నాడు, బలమునిచ్చే ప్రదేశంలో కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు వాక్యాన్ని ఎంత చక్కగా ఒకదానికొకటి ఎందుకు రాశాడు అనుకుంటాం మనం. కానీ ఆ వృక్షానికి ఉన్న అర్థము, ఆ మనిషికి ఉన్నటువంటి ఆ కార్యానికి దేవుడు ముందుగానే, అందుకనే ఆయన అనంత జ్ఞాని. అబ్దుల్ కలామేనా? అంతకంటే బైబిల్ చెప్తుంది సొలొమోను కంటే గొప్పవాడు, సొలొమోను జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అనంత జ్ఞాని. ఆయనకి ముందే తెలుసు. కాబట్టి ఇప్పుడు బలహీనుడు, శక్తి లేనివాడు, మృతతుల్యము అయ్యేటువంటి శరీరాన్ని కలిగిన ఈయన చూడండి, ఎక్కడ కూర్చుంటే బలం వస్తుంది, ఎక్కడ కూర్చుంటే శక్తి వస్తుంది? మమ్రే దగ్గర కూర్చోవాలి. మమ్రే ఏంటిది? బలము. మమ్రే అంటే ఏంటిది? శక్తి. మరి మమ్రే అంటే బలము. యెహోవా నా బలమా,
చేసేదను ఈ గానము యాకముగా అని ఒక కీర్తన రాశాడు. అంటే యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానము, యెహోవాయే నా సర్వము, యెహోవాయే నా సర్వస్వము, ఆయనే నా బలము, ఆయనే నా శక్తి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఆ మమ్రే దేన్ని సూచిస్తుంది? దేవుణ్ణి సూచిస్తుంది, దేవుని శక్తిని సూచిస్తుంది, దేవుని యొక్క బలాన్ని చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే ఈ మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనంలో ఏముంటాయి? చింతకాయ చెట్లు ఉంటాయా? సింధూర వనంలో ఏముంటాయి? సింధూర వృక్షాలే ఉంటాయి. అంతేనా? కాబట్టి ఈ యొక్క వనమంతా కూడా సింధూర వనమే. ఈ యొక్క మమ్రే దగ్గర అంటే బలము శక్తినిచ్చేటువంటి ఆ యొక్క స్థలములో సింధూర వనం ఉంది, సింధూర వృక్షాలు ఉన్నాయి. అయితే అబ్రహాము ఎండవేళ గుడారము దగ్గర గుడారపు ద్వారం మీద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అప్పటికి అబ్రహాము ఎన్నో సమస్యలు ఆయనకు ఉన్నాయి. ఒకరోజు లోతు కాపర్లు, అబ్రహాము కాపర్లకు జగడం వచ్చింది. ఎప్పుడన్నా మనకు వస్తుందా? ఏమ్మా అక్కలు, మీకేమన్నా ఎప్పుడన్నా జగడం వస్తుందా? ఏమన్నాయిలో మనకు జగడాలు ఎప్పుడన్నా వస్తాయా? లోతు కాపర్లకి అబ్రహాం కాపర్లకి ఏమొచ్చింది? జగడం. ఏమయ్యో బాబు, ఇంత ఆస్తి ఉంది, ఇంత సంపాదించావు, తాగటానికి గుక్కెడు నీరు దొరకట్లేదు, ఇలాంటి స్థలంలో నువ్వెందుకున్నావు? ఇలాంటి స్థలాన్ని ఎన్నుకున్నావు? ఇలాంటి ప్రాంతాన్ని నువ్వెందుకు ఎన్నుకున్నావు? ఓ ఇంకొక ప్రాంతం లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇస్సాకు అబ్రహామును దేవుడు ఎక్కడికి నడిపితే అలాగే నడిచాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కూడా దేవుడు ఎక్కడికి పొమ్మంటే ఆయన అక్కడికే వెళ్ళాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అలాగే దేవుడు నడిపించాడు. అబ్రహాము మనవని కూడా అలాగే నడిపించాడు. ఇదిగో నువ్వు గెరారుకి వెళ్ళు. నువ్వు ఎక్కడ ఉండాలి? గెరారుకి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఆ యొక్క ఐగుప్తుకి వెళ్ళాలి. ఇదిగో నువ్వు ఐగుప్తు వెళ్ళొద్దు, నువ్వు గెరారుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గెరారు అనగా గుండ్రని అని అర్థం. గెరారు అంటే గుండ్రని అని అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే ఎక్కడ ప్రారంభిస్తావో మరలా తిరిగి అక్కడికే రావాలి. అబ్రహాము ఎలాగో ప్రారంభించాడో ఇస్సాకు కూడా అలాగే యాకోబు కూడా అలాగే. అంటే మొదట ఏం జరిగిందో తాతకి ఏం జరిగింది, అబ్రహాంకి ఏం జరిగిందో తన కుమారుడికి అదే జరిగింది, తన కుమారుడికి ఏం జరిగిందో తన మనవడు కూడా అదే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గెరారు అనగా గుండ్రని. తిరిగి అబ్రహాము లాగానే ఇస్సాకు, తిరిగి మరలా యాకోబు అబ్రహాము లాగానే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఒక చోటకి నిన్ను తీసుకెళ్ళి ఒక పాఠాన్ని నేర్పిస్తాడు, ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాడు. అందుకోసమే దేవుడు నిన్ను ఒక ప్రాంతంలో నుండి ఒక ప్రాంతానికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు పాఠాలు నేర్పించేదానికి ఒక స్థలంలో నుండి మరొక స్థలంలోనికి దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు గమనించండి, మమ్రే దగ్గర సింధూర వనములో ఎండవేళ అబ్రహాము వాకిట ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అప్పటికే సమస్యలు, అప్పటికే శోధనలు, అప్పటికే జీవితం అంతా బరువెక్కిపోయింది. ఒక పక్క భార్య ద్వారా పరీక్ష, ఒకడొచ్చి ఎత్తుకొని పోవడం, మరలా లోతు కాపర్లు వచ్చి తన కాపర్లతో జగడమాడడం, సమస్యపై సమస్య. పాస్టర్ గారు నేను బతకాలనుకోవట్లేదు. ఏం చేస్తావేంటి? గుళికల మంది తింటావా ఏంటి? గుళికల మంది తినడానికి దేవుడు నిన్ను పెట్టలే.
అందుకోసం దేవుడు నిన్ను పరీక్షించడంలా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నీ శరీరాన్ని మార్పు చేసే విధానానికి దేవుడు నిన్ను తీసుకొస్తున్నాడు. అబ్రాహాముకి ఎందుకు అది? ఇన్ని కార్యాలు ఎందుకు పెట్టాలి? అబ్రహాము జీవితంలో ఏదో దేవుడు చేస్తున్నాడు. ఏం చేశాడు? తన శరీరాన్నే మార్చి దేవుడు యవనస్తుడిగా చేశాడు. నిజంగా అబ్రహాము జీవితంలో కానీ అలా, ఇప్పుడు మన జీవితంలో కానీ అలా జరిగితే ఎట్లుంటాయి? కిడ్నీ మారిస్తేనే నిన్ను పట్టుకొని పగ్గాలు ఉండవు, మోకాళ్ళు మారిస్తేనే నేను మోకాళ్ళు మార్పిడి చేయించుకున్నాను అబ్బో 100 మందికి ఫోన్ చెబుతావు, చాలా సక్సెస్ అయింది, చాలా సక్సెస్ అయింది. తెక్కలోడ కిడ్నీ మోకాళ్ళు కాదు మార్చేది, ఓన్లీ టోటల్గా నీ బాడీనే మార్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ డాక్టర్లు వేసిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అది ఫెయిల్ అయిపోద్ది, ఉండదు. కానీ యేసయ్య చేసింది అయితే సూపర్. అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయన, దానికి ఎండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాం గుడారం వేసుకున్నాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి వచ్చున్నాడు? మమ్రే దగ్గర కూర్చున్నాడు. మమ్రే అనగా ఏంటిది? బలము, శక్తి. బలము, శక్తి ఎవరు? దేవుడే మన బలమై ఉన్నాడు, దేవుడే మన శక్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రంగా. ఇప్పుడు ఎక్కడికి వచ్చున్నాడు? దేవుని శక్తి దిగి వచ్చే స్థలంలో. మరి దేవుడు ఒక పేరు పెట్టాడంటే ఆ పేరుకు ఒక అర్థం ఉందంటే, ఆ పేరులో ఆ చెట్టుకు ఆ ప్లేస్కి ఒక పేరు ఉందంటే ఆ పేరు కలిగిన స్థలంలోనికి దేవుడు దిగొస్తాడు అని అర్థం. దేవుడు ఎక్కడ కూడా దిగిరాలే. అబ్రహాము మమ్రే దగ్గర సింధూర వృక్షం దగ్గర ఉన్నప్పుడే ప్రత్యక్షమయ్యాడు, కానీ ఇక ఎక్కడ ఆయన ప్రత్యక్షం కాలే. ఆయన స్వరాన్ని విన్నాడు కానీ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఎక్కడికి దిగి వస్తాడో దేవుడు ఆ మమ్రలోనికే దిగి వస్తాడు. దేవుడు ఆ సింధూర వృక్షంలోనికే వనం దగ్గరికే దిగి వస్తాడు. ఇక మరొక స్థలంలోనికి ఆయన దిగి రాడు. బ్యాప్టిస్ట్లో లేడు ఆయన, పెంతెకొస్తులో లేడు ఆయన. ఏ చెట్టు దగ్గరికి రాడు, ఏ బ్యాప్టిస్ట్ చెట్టు దగ్గరికి పోడు, ఏ పెంతెకొస్తు చెట్టు దగ్గరికి పోడు. ఆయన ఎన్నిక చేసుకున్న ఒక స్థలం ఉంది, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక ఆరాధన స్థలం ఉంది. ఆ ఆరాధన స్థలం దగ్గరికి వస్తేనే అప్పుడు ఆయన అక్కడికి దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చే స్థలంలోనికే నువ్వు రావాలి. ఇప్పుడు సింధూరం, మమ్రే సింధూరము దేవుడు ఏం చేశాడు? అబ్రహామును ముందే నిర్ణయించాడు. బాబు ఆ మమ్రే అంటే నేనేనరా, ఆ సింధూరం అంటే నేనేనరా బాబు, నువ్వు అక్కడే వెయిటింగ్ చేయి, నేను అక్కడికి దిగి వస్తా, నీకు శక్తినిస్తా, నీకు బలంనిస్తా. ఉడికిపోయినటువంటి ఆ యొక్క బలహీనమైన దేహాన్ని, ఆ యొక్క మృతతుల్యమైన దేహాన్ని, సావుకు సిద్ధమైన దేహాన్ని నేను ఏదో ఒకటి చేయగలను. నేను దిగొచ్చానంటే అక్కడికి నీ జీవితాన్నే మార్చేస్తా. ప్రియులారా, ఆయన శరీరాన్నే మార్చిన దేవుడు మనసును మార్చలేడా? తలంపులు మార్చలేడా? ఇనికిని మార్చలేడా? ఊహలు మార్చలేడా? నీ నోటి మాటలు మార్చలేడా? నీ చెడును మార్చలేడా? నీ చెడు ప్రవక్తను మార్చలేడా? నీ గుణలక్షణాల చెడిపోయిన గుణలక్షణాలు మార్చలేడా? ఓ దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మమ్రే దగ్గరికి దేవుడు తెచ్చాడు నిన్ను. సింధూర వృక్షం వనం దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన నిన్ను. ఏంటిది అది? ఇప్పుడు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. దేవుడు అక్కడికి ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి అబ్రహాముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క సింధూర వృక్షం దగ్గరికి దిగి వచ్చాడు. మీరు గమనించండి, మస్తక వృక్షం అంటున్నావు, సింధూర వృక్షం అంటున్నావు, నీకు తలకాయ ఉందా లేదా పాస్టర్ గారు అని అనుకోవచ్చు. సింధూర వృక్షం మరియు మస్తకి వృక్షం. సింధూర వృక్షం అన్నా మస్తకి వృక్షం అన్నా రెండు ఒకటేనా, వేరు వేరా? పేర్లు మాత్రం తేడాగా ఉన్నాయి కానీ రెండు మాత్రం ఒకటే. చూడండి, ఇది మనం ఇలాగా పట్టుకుంటే ఆ సింధూరం మొదలు ఉంటుంది కదా, పట్టుకోలేము మనం. కొన్ని మొదలను మనం ఇట్లా కౌగులించుకుంటే అటు ఇటు చేతులు పట్టుకోగలం, కొన్ని చెట్లు అంత ఉంటాయి. కానీ ఇది చాలా దృఢమైనది, చాలా లావు కలిగినటువంటి వృక్షం.
ఈ యొక్క సింధూర వృక్షం చాలా లావు. దాన్ని నీవు ఇలాగో కౌగులించుకోలేవు. అది చాలా పెద్దగా ఉంటుంది, అది దృఢంగా ఉంటుంది. అయితే అదంట ఎంతో లోతుకి ఏర్లు పారుంటాయంట. దానికి అంత లోతుగా దాని ఏర్లు ఉంటాయి. అది దరిదాపు 70 అడుగుల నుండి 140 అడుగుల ఎత్తు పెరుగుద్దంట. ఎన్ని అడుగులు? దాని ఎదుగుదల ఎంతో తెలుసా? ఆదివారం వస్తే మళ్ళా వచ్చే ఆదివారం వచ్చేది లేదు, ఉపవాస కూటం చేసేది లేదు, ఉపవాస ప్రార్థన వచ్చేదే లేదు, ఆల్ నైట్ ప్రేయరు అసలు వచ్చేదే లేదు, చచ్చేదే లేదు. అంటే మన ఎదుగుదల ఏంటిది? అది. కానీ దీని ఎదుగుదల ఎంత తెలుసా? 70 అడుగుల ఎత్తు నుండి 140 అడుగుల ఎత్తుకెళ్తుందంట. అంత పెద్దగా ఏపుగా ఎదుగుద్దంట. ఎంత చక్కగా ఎదుగుద్దో అది అటు ఇటు ఇటు అటు వంగదు. దాని గుణం అది. కొన్ని చెట్లు ఉన్నాయి చూసారా, ఇటుకాలు తోలితే ఇటు, అటుకాలు తోలితే ఇటు. ఎవడన్నా ఏదైనా తప్పుడు ఉపదేశం చెప్పాడు అనుకో, వస్తే అతను మీ చర్చికే వస్తుంది, నేను భలేగుంది, మా చర్చిలో ఏమి లేదా, నువ్వు చాలా బాగా చెబుతున్నావు, భలేగుంది. ఈ ఏమైపోద్ది ఇంకో చెట్టు, ఇది కానీ సింధూర వృక్షం మస్తక వృక్షం కాకపోతే అది ఎటు పడితే అటు వంగుద్ది. ఎవడైనా వంచుకొని పోతాడు, తుంచుకొని పోతాడు కూడా అవసరమైతే. జాగ్రత్త. నీవు మస్తకి వృక్షానివా, సింధూర వృక్షానివా, లేకపోతే లబ్బర్ చెట్టువా? లబ్బర్ చెట్టు ఉంటుంది, దాన్ని ఏడ దించితే తుప్పుకో తుప్పుకో తుప్పుకు తునిగిపోద్ది. లోపల దానికి సారం లేదు, బలం లేదు, లోపలంతా బెండు తప్ప. దేవునికి స్తోత్రం. సింధూర వృక్షం అయితే అది దృఢమైంది, అది లావు ఉంటుంది, అది చాలా లావు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని ఎవడు వంచలేడు, ఎవడు తుంచలేడు. ఏ గాలి దాని మీద పడ్డా అసలు ఆ మొద్దును ఊపే ఛాన్సే లేదు. ఎందుకని? అది లోపలికి వేరు పారింది. ఏంటిదా? మస్తకి వృక్షము, అదే సింధూర వృక్షము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది బలంగా ఉంటుంది, లోతుగా దాన్ని ఏరి వెళ్తుంది. అది ఎంత పెరిగితే అంత చక్కగానే వెళ్తుంది. అది తాడి చెట్టులాగా ఎదిగి ఎదిగి ఇట్లా వంగదు. కొబ్బరి చెట్టు ఏం చేస్తుంది? ఎదిగి 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 ఏం చేస్తుంది? ఇట్ట వాలిపోద్ది. మళ్ళీ ఇంకొక చెట్టు ఉంది. ఏం చెట్లు అయ్యి? ఇంకా పకోడి చెట్ల, ఒక్కపొడి చెట్ల, కొన్ని చెట్లు ఉన్నాయి. పెరగటం మాత్రం బాగా చక్కగా పెరుగుతూ ఉంటాయి. కొంత సమయం వచ్చేసరికి అటు పడుతుంది, ఇటు వంగిపోద్ది, అటు వంగిపోద్ది. ఒక్కొక్క తాడి చెట్టు అయితే మెలకలు 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 తిరిగిపోద్ది. దానికేమో గుణం వచ్చిందో మరి. హల్లెలూయా. అయితే మస్తకి వృక్షం మాత్రం, సింధూర వృక్షం మాత్రం అది ఎంత ఎదుగుతుంటే అంత చక్కగా నిటారుగా వెళ్తుంది. బైబిల్ చెప్పింది, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో వంకర టింకరాలతో ఆయన మాట్లాడ్డు. వంకర టింకరాలు ఉంటే వాళ్ళతో దేవుడు మాట్లాడ్డు. ఎవరితో మాట్లాడతాడు? దేవుడు చెట్టును మనిషితో పోల్స్తున్నాడు ఆయన. అలాగే ఆ చెట్టు ఎలాగ నిటారుగా, అది ఎంత ఎదుగుతుంటే అంత నిటారుగా, అంత చక్కగా ఉండి అంత 140 అడుగుల ఎత్తు పెరుగుద్దంటది. 140 అడుగుల ఎత్తు పెరిగితే అది సూర్యుడిని చూస్తూ ఉంటుందంట, నిటారుగా ఉండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక విశ్వాసి కూడా దృఢంగా బలంగా దేవుని సన్నిధిలో దేవునితో నువ్వు సంధించాలంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే, నీవు కూడా ఆ చెట్టులాగా ఎదిగి సూర్యుడిని అది ఎలాగైతే చూస్తుందో నీతి సూర్యుడైన యేసు క్రీస్తును ఆ దృఢంగా బలంగా ఉండి నువ్వు ఆయన్ని కలుసుకోవాలి, ఆయన్ని చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అది దాన్ని అగ్నితో కాల్చిన ఆ మొద్దును మీరు కాల్చలేరు.
అంత శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గాలులు వచ్చినా, ఎంత పెద్ద పెను తుఫాను వచ్చినా, భయంకరమైనటువంటి ఎన్నడూ లేనంత గాలి వచ్చినా అది మాత్రం తొనకదు, అది తమకదు, అలాగే నిటారుగా ఉండిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చెట్టు దరిదాపుగా 200 సంవత్సరాలు బ్రతుకుద్దంట. ఇది ఎన్ని వందల సంవత్సరాలు అండి? నువ్వు నేను బతికితే 70 లేక 80. ఇప్పుడు 40కే బీపీ, 40కే షుగరు, 40కే కిడ్నీ ఫెయిల్డ్, ఇంకా లేనిపోని అన్నీ ఈ బాడీని తాకుతూ ఉంటాయి. ఇది తట్టుకోలేదు. కానీ ఇది మాత్రం 200 సంవత్సరాలు బతుకుద్దంట. అంటే దరిదాపుగా దీనికి అంత వయసు ఉంది. దీనికి అంటే దీని వయసు చాలా సంవత్సరాలు బ్రతకగలిగినటువంటి వృక్షం ఇది. అయితే మనం చెప్పుకున్నాం బలము, శక్తి. ఈ మమ్రే దగ్గరనున్న ఈ యొక్క వృక్షము బలమైంది, శక్తి కలిగింది. అలాగే మన దేవుడు కూడా బలమైన వాడు, శక్తి కలిగేటువంటి వాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రాహాముకి శక్తి లేదు, బలం లేదు, ఉడికిపోయినాడు. ఆఖరికి సమాధికి దగ్గరగా ఉన్నాడు. అట్టాటి సమస్యలు, అట్టాటి రుగ్మతలు, అట్టాటి మరి ఇప్పుడు 99 సంవత్సరాలు కలిగిన ఆ బాడీకి ఇప్పుడు 40 సంవత్సరాలకే అన్ని బార్డర్లోకి వచ్చినాయి అంటాడు డాక్టర్. టెస్ట్ చేస్తే ఏమొచ్చిందంట? బాయ్ అయ్యా అన్ని రంగం మీదకి వచ్చేసాయి. అంటే ఇప్పటి నుంచే నీవు షుగర్ తినబాక, స్వీట్ తినబాక, కడుపు నిండా తినబాక. 100 గ్రాములు 200 గ్రాములే, 250 గ్రాములు తిన్నావా నీ పని అయిపోయినట్టే. ఇప్పుడంతా ఏంటి? డబ్బాలో పంచదార ఉన్నా, లడ్లున్నా, బూందీ ఉన్నా, అయ్యున్నా ఈయన చూసుకోవటం వరకే కానీ మేసేది లేదు. ఒకసారి ఒక చర్చికి ఒక ఆమె ఫ్యాన్ ఇచ్చిందంట. ఫ్యాన్ ఇస్తే అన్ని ఫ్యాన్లు తిరగాల పాస్టర్ గారు, ఈ ఫ్యాన్ మాత్రం చూసుకోవటానికే కానీ వేసుకోవటానికి లేదన్నదంట. ఈ ఫ్యాను చూసుకోవటానికే కానీ వేసుకోవటానికి లేదు ఈ ఫ్యాన్ అన్నదంట. సరేనమ్మా నువ్వే తెచ్చావు కదా నీ పేరు మీద, ఎందుకంటే ఆ రెక్కల మీద ఆమె పేరు ఉందంట. అంటే వచ్చి చూసిన వాళ్ళందరికీ ఏం కనపడాలి? ఏతే పేరు కనపడదు. అందుకని చూసుకోవటానికే, పేరు చూసుకోవటానికే కానీ గాలి రావటానికే కాదందంట. ఒకడు అన్ని రోజు దాన్ని ఆపటమే. అయ్యగారి ఫ్యాన్కి, అయ్యగారికి కింద పైనుంచి కారుతూ ఉంటుంది చెమట. ఎవడు వేయడానికి లేదు. ఎందుకని? పాస్టర్ గారికి చెప్పింది ముందే, ఇది చూసుకోవటానికే కానీ ఇది వేసుకోవటానికి కాదని చెప్పింది ముందే. అమ్మా సరేనమ్మా తెచ్చావు, నేను చూసుకుంటానే ఉంటా కానీ ఈ ఫ్యాన్ స్విచ్ నేను వేసుకోనని పాస్టర్ గారు కూడా అన్నా అంట. ఒకరోజు ఒకడు కొత్తవాడు వచ్చాడంట. వాడు కొత్తవాడు వచ్చి అందరికీ ఫ్యాన్లు తిరుగుతుంటే పాస్టర్ గారు ఫ్యాన్ తిరగట్లేదంట. వాడు గబగబా వచ్చేసి అది టక్కన చిచ్చు నొక్కాడంట. ఇప్పుడు చూసుకునేది కాదు, ఇప్పుడు వేసుకునేది అయింది. లేచి నిలబడి, పాస్టర్ గారు అది చూసుకోవటానికే కానీ వేసుకోవటానికి కాదని చెప్పా, ఈ కొత్తవాడు వచ్చి వీడు చూసుకునేదాన్ని వేసుకునేటట్టు చేశాడు, అందుకని దాన్ని ఆపేయి అన్నదంట. ప్రియ సోదరులారా, కొంతమంది గిఫ్ట్ ఇస్తే అలా, నేనంటే ఏమనుకున్నావు? ఒక్కరోజు ఐసీలో కానీ పంపిస్తే అప్పుడు తెలుస్తుంది నీ ధనం ఎంతో, నీ బలం ఎంతో, నీ ఆస్తి ఎంతో, నీ కన్న బలం, నీ రొండ బలం, నీకున్న బలం అంతా 5 సెకండ్లు 5 నిమిషాల్లో తెలిసిపోద్ది ఐసీలో పెడితే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడే మన బలం, దేవుడే మన శక్తి, దేవుడే మన ఆయుస్సు, దేవుడే మన ఆరోగ్యం, దేవుడే మన సర్వం,
దేవుడే మన సమస్తం. బలహీనుడు. మరి అబ్రాహాంకి ఎన్నైనా ఆ బార్డర్లో ఎన్ని ఉంటాయి? 40 సంవత్సరాలకే అన్ని బార్డర్లోకి వస్తే 99 సంవత్సరాలకి ఎన్ని ఉంటాయి బార్డర్లో? దేవుడు కనబడగానే వృద్ధుడు, బలం లేనోడు, శక్తి లేనోడు, సమస్యల మధ్యలో సతమతమవుతుండు. ఆ గుమ్మం మీద కూర్చొని ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాదు, ఏం తోచట్లేదు ఆయనకి. దేవుడే ఆ స్థితిలో దిగి వచ్చాడు. ఎందుకంటే మమ్రే అనగా బలమునిచ్చినది, శక్తినిచ్చినది. ఇప్పుడు శక్తినిచ్చే, బలమునిచ్చే మమ్రే కాదు, కానీ ఆ మమ్రేకి సాదృశ్యమైన దేవుడే శక్తినివ్వడానికి దిగి వచ్చాడు. సమస్యల నుండి విడుదల ఇవ్వడానికి దిగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ గమనిస్తే మరంట అమెరికా దేశంలో ఎక్కువగా ఈ మస్తకి వృక్షాన్ని పెంచుతారంట. ఏంటిది? ఈ మస్తకి వృక్షాన్ని అమెరికాలో వాళ్ళ జాతీయ చెట్టు కూడా ఈ యొక్క సింధూర వృక్షమే, మస్తకి వృక్షమే. అయితే ఇది దరిదాపుగా ఎలా పెరుగుద్దంటే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని చెట్లు అటు ఇటు ఎగబారుతూ ఉంటాయి, అటు ఇటు పడినప్పుడు అది చాలా చాలా బాగుంటుంది. అది అంటే అది ఎంత ఎదుగుద్దో అంత విశాలంగా కూడా దాని కొమ్మలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. చూడండి, దాని కొమ్మలు కానీ మీరు చూసినట్లయితే అది దాని యొక్క ఎడల్పు 10 నుండి 25 అడుగులు పెరుగుతుంది. ఇక దీని లైఫ్ 200 అని చెప్పాను కాదు, దీని లైఫ్ 1000 సంవత్సరాల దాకా బతుకుద్దంటే అది. అలాగో అది బతుకుద్ది. దేనికి ఈ మస్తిక వృక్షం? దేవునికి సాదృశ్యం, దేవుని పిల్లలకు మాదిరి. అది 1000 ఏళ్ళు బతుకుద్దంటే దేవుడు 1000 ఏళ్ళ పాలనలో దేవుడు 1000 సంవత్సరాలు జీవింపజేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి అలుపు లేదు, సొలుపు లేదు. అది నిటారుగా పెరుగుద్ది, అటు ఇటు వంగదు, అలసట చెందదు, సోలిపోదు. దేవునికి స్తోత్రం. 99 సంవత్సరాలు వృద్ధుడు కూడా దేవుడు దిగి వస్తే అక్కడ నిలబడి, అయ్యా నువ్వు ఎక్కడే ఉండు, ఈ నీళ్ళు తాగు, ఈ కాళ్ళు కడుక్కో అని 99 సంవత్సరాలు పరిగెత్తాడు. ఇక ఎక్కడి నుంచి వచ్చిందా బలం? ఎక్కడి నుంచి ఉందా శక్తి? దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడైతే దిగి వస్తాడో ఆయన శక్తిని కొమ్మరిస్తాడు, ఆయన బలాన్ని కొమ్మరిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అది సమస్యల్లో సోలిపోదు, వాలిపోదు, చక్కగా ఉంటుంది. అలాగే విశ్వాసి కూడా ఏం చేయాలి? సమస్యల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా సోలిపోకుండా, వాలిపోకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇది భూకంపాలు వచ్చినా కానీ అది నిలబడగలిగినటువంటి సామర్థ్యం ఈ వృక్షానికి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. కొంతమంది ఐరన్ వేసి సిమెంట్ వేసి మహాసిమెంట్ వేసి ఒక మనిషిని వేసి ఇంత కండలం సిమెంట్ బత్తాయి మీద ఏం బొమ్మ కండలు ఇట్టంటాడు ఇట్టంటా అంటే ఈ సిమెంట్ వాడితే బిల్డింగ్ అంత బలంగా ఉంటుందని. 110 అంతస్తులు 2009లోనా 2011లోనా ఒక్క కుమ్మితే ఒక విమానం ఒక్క బాంబు దెబ్బకి 2 టవర్లు కూలిపోయినాయి. అది ఎంత బలమైంది? ప్రపంచంలోనే WEC వాణిజ్య కేంద్రం, అది అడ్రస్ లేదు అది. దేవునికి స్తోత్రం. మరి ఈ చెట్టు అయితే భూకంపం వచ్చినా నిలబడగలదంట, అంత స్ట్రాంగ్ అయినటువంటి చెట్టు ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎందుకని? యేసు సృష్టికర్త, ఆయన గాలిని గద్దించగలడు, తుఫాను గద్దించగలడు, వ్యాధులను గద్దించగలడు, ఆయన దేన్నైనా గద్దించగలడు. మనము కూడా ప్రకృతిలోనున్న దేన్నైనా గద్దించగలము, దేన్నైనా పారదాలగలము, దేవుడు మనకిచ్చిన ఫెయిత్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ